ఆరోగ్యకరమైన రుచికరమైన వంటలతో నేను మీ ముందుకు వచ్చేసాను. హాయ్ అండి, నా పేరు స్వప్న. వెల్కమ్ టు ఫ్లేవర్స్ బై స్వప్న. ఈరోజు నేను ఎంతో ఎమ్మీగా క్రీమీగా ఉండే హాట్ చాక్లెట్ని చేయబోతున్నాను. దానికోసం ఇక్కడైతే నేను చాక్లెట్ని కట్ చేసుకుంటున్నానండి. ఇక్కడ నేను మిల్క్ చాక్లెట్ తీసుకున్నాను. మీరు ఈ ప్లేస్లో డార్క్ చాక్లెట్ని కూడా తీసుకోవచ్చు. దానికోసం ముందుగా ప్యాన్ తీసుకొని అందులో 2 కప్ ఆఫ్ మిల్క్ పోసుకుంటున్నాను. ఈ మిల్క్ అనేవి కొంచెం బాయిల్ అవ్వాలండి. కొంచెం బాయిల్ అయినాక అందులో ముందుగా కట్ చేసుకున్న చాక్లెట్ నాకు 1/2 కప్ వచ్చింది. 1/2 కప్ చాక్లెట్ని మిక్స్ చేసుకుంటున్నాను. అలాగే 1/4 కప్ ఆఫ్ కోకో పౌడర్ని కూడా అందులో మిక్స్ చేస్తున్నాను. నేను అన్స్వీటెడ్ కోకో పౌడర్ని తీసుకున్నానండి. ఈ రెండింటిని దీంట్లో వేసి ఉండలు లేకుండా కలుపుతూ ఉండాలి. ఇలా కొంచెం 1 మినిట్ కలిపినాక ఇందులో 1/2 స్పూన్ ఆఫ్ వెనిలా ఎసెన్స్ కూడా వేసుకొని మరొకసారి తిప్పుకోవాలి. కొంచెం తిప్పినాక ఇందులో 2 to 3 స్పూన్స్ ఆఫ్ షుగర్ వేసుకుంటున్నాను. అలాగే పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకొని మరొకసారి కొంచెం తిప్పుకోవాలి. 2 to 3 మినిట్స్ పాటు కొంచెం దీన్ని బాయిల్ చేయాలి తిప్పుకుంటూ. కలర్ అనేది కొంచెం చేంజ్ అవుతుందండి. ఇలా కొంచెం కలర్ చేంజ్ అయ్యాక కన్సిస్టెన్సీ అనేది ఇలా వీడియోలో చూపిస్తున్నట్లు ఇలా థిక్గా అవుతుందండి. ఇంకా ఆపేసుకోవాలి. అంతే అండి, ఎంతో ఈజీగా ఉండే హాట్ చాక్లెట్ అయితే రెడీ అయిపోయింది. దీన్ని ఇలా అయినా తీసుకోవచ్చు, లేదు అంటే ఇక్కడ నేను చూపిస్తున్నట్టు చాక్లెట్ కేకుని తీసుకొని దాన్ని ఇలా పీసెస్ లాగా కట్ చేసుకొని దానిపై నుంచి మనం ముందుగా రెడీ చేసుకున్న హాట్ చాక్లెట్ని ఇలా పోసుకొని ఈ కేక్స్ని ఇలా డిప్ చేసుకొని తింటే కూడా చాలా బాగుంటుందండి. పిల్లలు దీన్ని చాలా ఇష్టంగా తింటారు కూడా. ఎంతో ఈజీగా ఉండే బ్రోకలెట్ కూడా రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీరు ఒకసారి ట్రై చేయండి. మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.